ఆంధ్రప్రదేశ్ యువతకు మరీ ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి చెప్తున్నాను. హరిహర చిట్టిమల్లు చూస్తే మీరు ప్రమాదంలో పడ్డట్టే. పవన్ కళ్యాణ్ నిన్న ఒక మాట అన్నాడు. మేము సినిమాల్లో ఏవైనా డైలాగులు కొడతాము. మేము సినిమాల్లో కొట్టొచ్చు. అది తప్పు కాదు అన్నాడు. వాళ్ళు సినిమాల్లో డైలాగులు ఎందుకు కొడతారు? వాళ్ళు ఆ డైలాగు కొడితే మీరు చప్పట్లు కొట్టాలని, మీరు ఈలలు కొట్టాలని. అది కూడా మీరు ఎలా కొడతారు? మీరు డబ్బిచ్చి మీరు వెళ్ళి ఈలలు కొడతారు. సరే ఆ డైలాగు బాగుంది కదా అని చెప్పేసి మీరు బయటకొచ్చి అదే డైలాగును వాడితే మీ మక్కిలు ఇరగొడతాడంట పవన్ కళ్యాణ్. అంటే మా కడప భాషలో చెప్పాలంటే లెక్కిచ్చి మెట్టుతో కొట్టించుకునేట్టు. మీరు డబ్బులు ఇస్తేనే వాళ్ళు బతకగలరు సినిమా వాళ్ళు, లేకపోతే బతకలేరు. కానీ ఇదెంత విచిత్రమైన వ్యవహారం చూడండి. మీరు సినిమాలో డైలాగులు మీరు వినొచ్చంట, కానీ మీరు బయటకు వచ్చి చెప్పకూడదంట. ఇప్పుడు మనం ఒక షాప్కి వెళ్తాం, 100 రూపాయలు పెట్టి ఏదైనా వస్తువు కొంటాం, ఆ వస్తువు నాది అంటాం. ఇప్పుడు థియేటర్కి వెళ్తారు, 150 రూపాయలు 200 పెట్టి సినిమా చూస్తారు. సినిమా మాత్రం వాళ్ళదే, డబ్బులు వాళ్ళకే, డైలాగులు కూడా మనం మాట్లాడకూడదంట. సో అవసరమా అండి? ఆ సినిమాకి వెళ్ళి ఆ సినిమా చూసి పొరపాటున బయటకు వచ్చి ఆ సినిమా డైలాగులు మీరు వాడితే మళ్ళీ పవన్ కళ్యాణ్ వచ్చి మిమ్మల్ని మక్కిలు ఇరగొడతాడు. అంటే మీరు డబ్బిచ్చి మీరు చెప్పుతో కొట్టించుకున్నట్టు. ఆ సినిమా చూడడం అవసరమా? ఇప్పుడు ఇవి నా ఒపీనియన్స్ కాదండి, పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలే మీకు చెప్తున్నా. ఆ సినిమా చూడడం అవసరమా? ఒకసారి ఆలోచించండి. చూసి ప్రమాదంలో పడడం అవసరమా? ఎందుకు సినిమాల్లో ఆ డైలాగులు ఎందుకు పెడతారు? పెట్టుకోకుండా మర్యాదగా సినిమా తీయలేరా? రెచ్చగొట్టే డైలాగులు ఇంటికి పెడతారు. ఊపు రావాలనే, ఆ ఊపుతో మీకు డబ్బు రావాలనే, మా దగ్గర డబ్బులు తీసుకొని మళ్ళీ మేము ఆ డైలాగులు మేము బయట వాడితే మా మక్కిలు ఇరగొడతారా మీరు? ఇది ఎక్కడి వ్యవహారం అండి? సినిమా చూడకండి, చూసి ప్రమాదంలో పడకండి. మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ సినిమాలు అసలు చూడకండి. ఆయన వచ్చి కొడతాడు మిమ్మల్ని. ఎందుకు ఆ దరిద్రం? లెక్కించి మెట్టుతో కొట్టించుకోవడం ఎందుకు?